హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈ విషయం విన్న తర్వాత మీరైతే ఇలాంటి టెక్నాలజీ వస్తుందని కూడా ఊహించుంటారు. ఇదేంటంటే కొలంబియా వాళ్ళు ఆర్టిఫిషియల్ ట్రీని అయితే తయారు చేశారు. ఈ ట్రీస్ ఉంటే ఫ్యూచర్ లో ఒరిజినల్ ట్రీస్ తో అసలు పనే లేదు. ఏంటి ఆర్టిఫిషియల్ ట్రీస్ అని షాక్ అయ్యారా? అసలు ఇవేం చేస్తాయో తెలిస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. ఇది గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది, అది కూడా చాలా ఫాస్ట్ గా. నార్మల్ గా ఒక ట్రీ కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేసే దానికంటే అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఇది రిమూవ్ చేస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఫ్యూచర్ లో కార్బన్ డైఆక్సైడ్ ని ప్యూర్ ఆక్సిజన్ లా కన్వర్ట్ చేసేలా ఈ ఆర్టిఫిషియల్ ట్రీని డిజైన్ చేస్తున్నారు. అవి ఒకవేళ వచ్చాయి అంటే నిజమైన చెట్లతో ఎటువంటి పని లేదు. టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కానీ ఈ ఆర్టిఫిషియల్ ట్రీ వల్ల బెనిఫిట్స్ కంటే లాసెస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు తయారు చేసే ఈ ఆర్టిఫిషియల్ ట్రీ మీద పక్షులు ఉండవు, వాడికి తినడానికి ఫ్రూట్స్ అయితే దొరకవు. ఈ ఆర్టిఫిషియల్ ట్రీస్ వల్ల కనీసం నీడ కూడా రాదు, వాటి వల్ల వర్షాలు కూడా రావు. టెక్నాలజీని యూజ్ చేసుకోవడం తప్పు కాదు, కానీ మన అందమైన నేచర్ ని రీప్లేస్ చేయడం అది ఎంతవరకు మంచిది కాదు. ఈ న్యూ ఇన్వెన్షన్ గురించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇది మార్కెట్ లోకి వస్తుంది అనుకుంటున్నారా? దీనికి గవర్నమెంట్ అప్రూవ్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి గత 60 ఏళ్లగా ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అతనికి ఏమీ కాలేదు. ఈ వ్యక్తి ఇరాన్ దేశానికి చెందినవాడు. అతడు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ని అయితే ఫేస్ చేశాడు. అంటే అతని జీవితంలో చాలా బాధపడే ఒక సంఘటన జరిగింది. అప్పటి నుంచి అతనికి ఏదో తెలియని ఒక భయం పట్టుకుంది. సబ్బులు, షాంపూలు కానీ అలాంటి కెమికల్స్ తన బాడీకి ఎటువంటి విధంగా మంచిది కావు అని చెప్పేసి అతడు బలంగా నమ్మేవాడు. అప్పటి నుంచి ఇతను ఎవరిని కలిసినా కానీ ఇదే చెప్పేవాడు. జీవితంలో ఎక్కువ కాలం బతకాలి అంటే వీటన్నిటికీ దూరంగా ఉండాలని అందరికీ చెప్తూ ఉండేవాడు. నిజానికి అతనికి ఒక డిసీజ్ ఉందని అతనికి తెలియదు. దాని పేరేంటో తెలుసా? అబ్లుటోఫోబియా. ఈ వ్యాధిలో ఉన్న వారికి సబ్బులు, షాంపూలు, ఏ కెమికల్ యూజ్ చేసిన వంటివి మన శరీరాన్ని క్లీన్ చేసే అటువంటి వస్తువులకి చాలా భయపడతాడు. అతనికి 19 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి స్నానం చేయడం ఆపేశాడు. అతనికి 94 సంవత్సరాలు వచ్చేంత వరకు స్నానం చేయలేదు. అతడు ఉడకబెట్టని పచ్చి మాంసం తినేవాడు. ఎక్కడైనా వాటర్ ఫాల్స్ గానీ, ఎక్కడైనా నదులు, చెరువులు ఈ టైప్ లో ఉన్నవంటి వాటి దగ్గరికి వెళ్ళి ఇతను వాటర్ తాగేవాడు. ఇంకా ఏం చేసేవాడంటే రోజుకి 5 సిగరెట్లు తాగేవాడు. అవి కూడా ఎలా తాగేవాడో తెలుసా? మీరు అనుకున్నట్టే ఆ సిగరెట్ లో ఉండేది టొబాకో కాదు. నార్మల్ గా అక్కడ ఏ జంతువులు అయితే దొరుకుతాయో వాటి పేగుల్ని ఎండబెట్టి వాటిని పొడి చేసి ఆ సిగరెట్ లో కలిపేవాడంట. అతడు రోడ్ల మీద పబ్లిక్ ట్యాంక్స్ కింద జీవించేవాడు. ఇదంతా వైరల్ అయిన తర్వాత అతడిని ఒక మెడికల్ టీం వచ్చేసి అయితే టెస్ట్ చేసింది. ఇతడు ఇలా ఇన్ని సంవత్సరాలు ఎలా బతికున్నాడని షాక్ అయిపోయారు. ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే అతడి శరీరంపై ఒక్క డిసీజ్ కూడా లేదంట. ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఏమీ లేదంట. అతడి శరీరం వాటన్నిటికీ అలవాటు పడిపోయి అలాగే ఉండిపోయాడంట. మన శరీరం కూడా అలాగే, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలాగైతే ఉంటుందో మన శరీరం కూడా అలాగే మారిపోతూ ఉంటుంది. అతడి చుట్టూ ఉన్న వాళ్ళు తనని ఒత్తిడి పెట్టి ఒక్కసారైనా స్నానం చేయనేవారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? అతడు స్నానం చేశాడు. అతడు స్నానం చేసిన తర్వాత ఒక 1 వీక్ లోనే ఒళ్ళంతా ఏదో డిసీజ్ వచ్చినట్టు అయ్యి చనిపోయాడు. ప్రశాంతంగా అతడు జీవించే జీవితాన్ని స్నానం చేయించి చంపించేవారు. రీసెంట్ గా అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఒక డిసీజ్ అయితే వచ్చింది. ఒక విచిత్రమైన ఫంగస్ పుట్టింది. ఆ ఫంగస్ ప్లాస్టిక్ ని తినేస్తుంది. ఏంటి ప్లాస్టిక్ ని తినే ఫంగస్ అంటే షాక్ అయ్యారా? అవును, నిజంగానే ఈ ఫంగస్ ప్లాస్టిక్ ని తినేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దీని పేరేంటో తెలుసా? పెస్టలోటియోప్సిస్ మైక్రోస్పోరా. శాస్త్రవేత్తలకి రీసెంట్ గా అమెజాన్ అడవిలో ఆ ఫంగస్ అయితే దొరికింది. దీన్ని చూసి వాళ్ళంతా షాక్ అయ్యారు. ఇలాంటి ఫంగస్ ని ఏ శాస్త్రవేత్తలు కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. వాళ్ళ జీవితంలోనే ఇలాంటి ఫంగస్ ని చూడడం మొదటిసారి అని చెప్తున్నారు. డైలీ ఈ ఫంగస్ చేసే పని ఏంటంటే డైలీ 3 పూట్ల మనం తిన్నట్టుగానే ప్లాస్టిక్ ని తింటూ ఉంటుందంట. ఈ ఫంగస్ బతకడానికి కావాల్సింది మెయిన్ సన్లైట్. ఇది ఆ ఫారెస్ట్ లో ఎంత కావాలంటే అంత ఉంది. భూమిలో ప్లాస్టిక్ కరిగిపోవడానికి 500 ఇయర్స్ పడుతుంది, కానీ దీనికి మాత్రం కేవలం 5 సంవత్సరాలు చాలు. ఈ ఫంగస్ ఇంకో మంచి పని కూడా చేస్తుంది. తిన్న ప్లాస్టిక్ ని మొత్తం డైజెస్ట్ చేసుకున్న తర్వాత అదేం చేస్తుందంటే H2O అంటే వాటర్ ని రిలీజ్ చేస్తుంది. హ్యూమన్స్ మాత్రం ఎర్త్ ని, వాటర్ ని విచ్చలవిడిగా పొల్యూట్ చేస్తుంటే ఎర్త్ మొత్తం ఆ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేస్తూ ఎర్త్ ని తనే కాపాడుకుంటుంది. ఆ ఎర్త్ కూడా అర్థమైపోయి ఉంటుంది ఈ మనుషులు రోజు రోజుకి నన్నైతే పాడు చేస్తారు, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి. ఒక చిన్న అమ్మాయి, తన వయసు కేవలం 10 ఏళ్ళు మాత్రమే, ఒక రోజు సముద్రం దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఆ సీ వాటర్ ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉందని గమనించింది. అదే ఎప్పుడూ వాళ్ళ జియోగ్రఫీ టీచర్ చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తూనే ఉన్నాయంట. దీంతో ఆ చిన్న పాప కొన్ని వేల మంది ప్రజలను కాపాడింది. అసలు ఏం జరిగిందంటే
ఒకరోజు మైక్ హౌ అనే ఒక బీచ్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఒక విచిత్రమైన విషయాన్ని నోటీస్ చేసింది. అదేంటంటే నార్మల్ గా సముద్రంలోని అలలు ఒడ్డుకు వచ్చి పోతూ ఉంటాయి. అలలు ఎక్కడి వరకు వస్తాయో ఆ నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తారు. ఆ పాప గమనించింది ఏంటంటే ఒక్కసారే ఒడ్డుకి చాలా పెద్ద అలైతే వచ్చింది. తర్వాత సముద్రంలోని నీరు చాలా వెనక్కి అయితే వెళ్ళిపోయాయి. దీంతో సముద్ర తీర భాగం చాలా పెద్దగా కనిపించింది. సముద్రం చుట్టూ ఉన్న ఇసుక మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అదే సమయంలో గాలి కూడా సడన్ గా ఆగిపోయింది. అంతా ఒక్క నిమిషంలో నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడు వాళ్ళ టీచర్ చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. ఇలాంటివన్నీ సునామీ వచ్చే ముందు చేసే సంకేతాలు అని తనకు తెలిసింది. వెంటనే అలర్ట్ అయ్యి అక్కడి నుంచి అందరినీ వెళ్ళిపోమని చెప్పింది. బీచ్ పై ఉన్న వాళ్ళందరినీ పరిగెట్టమని చెప్పింది. దీంతో అక్కడున్న వాళ్ళంతా బయటికి వచ్చేసారు. అలా చేయటం వల్ల ఆ పిల్లకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడా ఏమవ్వలేదు. ఇదంతా అక్కడున్న 10 సంవత్సరాల చిన్న పాప వల్లే సాధ్యమైంది. లేదంటే చాలా ప్రాణ నష్టమే జరిగేది. అక్కడ ఉన్న ఒక్క బీచే కాకుండా దగ్గరలో ఏ బీచ్ అయితే ఉన్నాయో అన్నిటికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ నుంచి బీచ్ నుంచి వెళ్ళిపోయారు. ఆ బీచ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క బీచ్ దగ్గరికి కూడా ఇలాంటి పెద్ద సునామీ అయితే వచ్చింది.